గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పట్టడం రకరకాల సందేహాలకి ఆస్కారం ఇస్తోంది. వాస్తవానికి ఆయన షెడ్యూల్డ్ విజిట్ ఈరోజు ఉంది. ఈరోజు కలవాల్సి ఉంది, అమిత్ షాని కలవాల్సి ఉంది. అయితే రేపు కూడా వీలు కాకపోవచ్చునేమో. రేపు ఢిల్లీలో బీజేపీ పెద్దల భేటీ జరుగుతోంది. సో రకరకాల ఈక్వేషన్స్, అంటే తిరుపతి బైపోల్ అనేది ఒక నెపంగా ఢిల్లీ పర్యటన జరగవచ్చునని ఒక అంచనాకి వస్తున్నారు బీజేపీ సర్కిల్స్ నుంచి. అయితే ఆ అంచనా స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ తిరుపతి బైపోల్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. మొత్తం ఆర్ఎస్ఎస్ ప్రచారక్స్ని రంగంలోకి దింపి స్వయం సేవక్స్ తోటి మొత్తం వ్యవస్థని నడిపించాలి. అభ్యర్థి ఎవరైనా సరే, అంటే బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి అయినా సరే, జనసేన ప్రతిపాదించిన అభ్యర్థి అయినా సరే నడిపించాలి అని. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించటం వెనుక గల కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైసీపీ ఎక్కువ మోతాదులో ప్రదర్శనలు ఇవ్వటం, రోడ్ షోలు చేయటం, ఇలాంటివి కొద్దిగా తగ్గించుకోవాలి, మానుకోవాలి అనే ఒక సూచన అయితే బలంగా చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ గారు, నమస్తే. జనసేన స్పోక్స్ పర్సన్ కుసంపూడి శ్రీనివాస్ గారు, నమస్తే. అలాగే బీజేపీ నుంచి ఆర్డి విల్సన్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ రాకా సుధాకర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. సుధాకర్ గారు, అందరికీ నమస్తే. శ్రీధర్ గారు చెప్పండి, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఒత్తిడి ఏదో చాలా బలంగానే వైసీపీ మీద పనిచేస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఉద్యమంలో భాగస్వాములు అనే ఒక పిక్చర్ చాలా బలంగా ఇవ్వటం అనేది బీజేపీకి నచ్చట్లేదని తెలుస్తుంది. బీజేపీ పార్టీకి నచ్చకపోతే ఇబ్బంది ఏమున్నదండి? వీఆర్ టూ డిఫరెంట్ పార్టీస్. వైఎస్ఆర్సీపీ is a different party and is a regional party, and BJP is a national party. And for that matter, number of issues lo Andhra BJP has a different opinion, Telangana BJP has got a different opinion, and Delhi BJP or a national BJP has got a different line of thought process. And government of India run chesina BJP మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ హ్యాడ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఎందుకనంటే అక్కడ ఇష్యూ బేస్డ్ కానీ అక్కడ అంశాల వారీగా వాళ్ళు, మీరు ఇష్యూ బేస్డ్గా వెళ్ళటం వాళ్ళకి నచ్చినట్లేదు అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు, వీఆర్ వెల్కమింగ్ పాస్కో వాళ్ళని కలవడం జరిగింది. ఇదివరకు కూడా కలిశారు, పాత ప్రభుత్వాన్ని కలిశారు. అండ్ చంద్రబాబు నాయుడు క్లెయిమ్డ్ దట్ ఐ మెట్ పాస్కో, ఐ మెట్ సౌత్ కొరియన్స్, ఐ మెట్ నార్త్ కొరియన్స్ అని దేశంలో విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కలిసానని ఆయన క్లెయిమ్ చేసుకునేవారు. ఏదైనా ఇబ్బంది వస్తే కన్వీనియంట్గా నో మెమరీ మాట, మాకేం ఎవరు పరిచయం లేదు, వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చారు అన్న టైప్లో ఆయన మాట్లాడతారు. దట్స్ నాట్ ఫేర్. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఐ వెల్కమ్ పాస్కో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ క్రియేషన్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి అని నేను వెల్కమ్ చేస్తాను. నా పర్సనల్ ఏదైతే పరిచయం జరిగిందో నేను ఒక లెటర్ రాస్తాను పాస్కోకి కూడా అని అనవలసిన ఆయన ఇదేదో అండర్ డీల్ జరిగిపోతున్నదని కొంత మీడియా సంస్థలు తెలుగుదేశం అంతపడేలా అది మాట్లాడు. అల్టిమేట్లీ అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా రాష్ట్ర సీఎంగా ఆయన డైరెక్ట్గా చెప్పారు, పాస్కో నన్ను కలిసింది, పాస్కోకి నేను ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేశాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ ఫర్ తెలుగు పీపుల్, ఆంధ్రప్రదేశ్ పీపుల్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తెలంగాణలో. అండ్ ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది రాజకీయ నేతలు, కొంతమంది విశ్లేషకులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళైనా కూడా మేము ఆ స్కూల్లో ఉండేటప్పుడు, మేము కాలేజీలో ఉండేటప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చాను, నేను ఆ రోజు బాయ్కాట్ చేశాను, తెలంగాణలో వాళ్ళు హైదరాబాద్లో మాట్లాడే లీడర్స్ కూడా, అంటే ఇన్ఫాక్ట్ తెలుగు ప్రజల ప్రైడ్, అది ప్రైడ్ కింద, అంటే అది పోరాడితే వచ్చింది అది స్టీల్ ప్లాంట్. దారాదత్తం ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇస్తే, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పెడితే కాదు, పోరాడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక మేజర్ స్టీల్ ప్లాంట్ లాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంది, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. మొన్నటి వరకు ఇట్ వాజ్ అ సూపర్ సక్సెస్ఫుల్ కంపెనీ స్టీల్ ప్లాంట్. అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఈ రోజుకి కూడా శ్రీధర్ గారు 126% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్న ఏకైక ప్లాంట్ ఏది పబ్లిక్ సెక్టర్ రంగంలో ఉండి, ఆ కెపాసిటీకి తగ్గట్టుగా దాన్ని పనిచేయనీయకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాం అనే దాని మీద రకరకాల ప్రెషర్ ఈక్వేషన్స్ నడిచిపోతా ఉన్నాయి. అంటే సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను వైజాగ్లో చదువుకున్నాను, నాకు వైజాగ్లో బిజినెస్ కూడా చేశాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన బ్యూటిఫుల్ సీ ఫేసింగ్ ఉన్నది అండ్ బ్యూటిఫుల్ పోర్ట్ ఉన్నది. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు బీయింగ్ సీఎం దారాదత్తం చేశారు కదా గంగవరం పోర్ట్కి. విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ఒక సీ పోర్ట్ కట్టుకోవచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఆస్కారం ఉన్నది కదా, వాల్యూ ఎడిషన్, హై క్వాలిటీ స్టీల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా. యాజ్ ఎ కిడ్ ఐ యూస్ టు రిమెంబర్ వైజాగ్ వాజ్ ఫుల్ ఆఫ్ రష్యన్స్.
అందరూ తెల్లగా ఉండేవారు. మన హోటల్కి వెళ్ళినా భోజనంకి వెళ్ళినా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారా అని అనుకున్నారు. ఎవ్రీబడి యూస్ టు సే స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్. సబ్సిక్వెంట్గా కూడా అప్గ్రేడేషన్ కోసం జర్మన్స్ వచ్చి ఉండేవారు చాలామంది. అంటే రష్యన్స్ అండ్ జర్మన్స్ యూస్ టు అప్గ్రేడ్ దట్ స్టీల్ ప్లాంట్. అంటే రష్యన్ టైప్తో స్టీల్ ప్లాంట్ ఒక స్టేజ్కి తెచ్చారు. తర్వాత టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ, క్వాలిటీ అప్గ్రేడేషన్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ కోసం ఇతర ఫారినర్స్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. అండ్ ప్రధానమంత్రి గారు ఇతర కంట్రీ నేతలతో చర్చించేవాళ్ళు. దేని గురించి చర్చించేవాళ్ళు? న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి చర్చించేవారు, స్టీల్ ప్లాంట్స్ గురించి చర్చించేవారు. ఆ స్టీల్ ప్లాంట్ చర్చలో 100% వైజాగ్కి ప్రధానమంత్రి గారి ఆఫీసు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మాకు టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావాలంటే పలుసార్లు ఫారినర్స్ వచ్చి అది ఆ లెవెల్కి తీసుకుని వస్తే ఆ పెర్ఫార్మెన్స్ మీరు ఏదైతే 126%. అండ్ పలుసార్లు ఈ మధ్య కాలంలో మనకున్న అవైలబుల్ టాలెంట్తో ఇండియాలో రీసెంట్ అప్గ్రేడేషన్ కెపాసిటీ యూటిలైజేషన్ ఇండిజినియస్గా మనకున్న స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఇంజనీర్స్ భారతదేశంలో అవైలబుల్ టాలెంట్తోనే అప్గ్రేడ్ చేసి హయ్యర్ కన్జంప్షన్కి అంటే హయ్యర్ ప్రొడక్షన్కి తీసుకుని రావడం జరిగింది. పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేదు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ వెరీ గుడ్. రాష్ట్ర ప్రభుత్వాలు అండర్లో స్టీల్ ప్లాంట్ ఉండదు, బట్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే స్టీల్ ప్లాంట్ నడవాలి. ఖచ్చితంగా అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నడిపించేది వ్యవహారాలు చూసేదంతా కూడా సిఎండీలు, సెంట్రల్ గవర్నమెంట్. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, మళ్ళీ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి. 100% డిస్ఇన్వెస్ట్మెంట్. అందులో రీట్రేట్ చేయటమే కాకుండా నిన్నటికి నిన్న మళ్ళీ పోర్టుల గురించి కూడా ప్రస్తావన చేశారు. పోర్టులు కూడా స్లోగా మేము దాన్ని కూడా ప్రైవేటీకరిస్తాం, ఓన్లీ ఆ ఏరియా మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇటువంటి చాలా సంక్లిష్ట అంశాలు ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎటువంటి పరిణామాలకి అవకాశం ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్, in the coordination meeting, both in public and direct letter from రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల గురించి ఏమని రాశారంటే, మైనర్ పోర్ట్స్ని టేక్ ఓవర్ చేయడం సరికాదు. డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశారు. విశాఖపట్నం ఈజ్ ద మేజర్ పోర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. తర్వాత 12 మైనర్ పోర్ట్లు ఉన్నాయి. ప్రపోజ్డ్ 3 పోర్ట్లు ఏమేంటి? రామాయణపట్నం, మచిలీపట్నం, భావన్పాడు గ్రీన్ఫీల్డ్ పోర్ట్ని మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 8 ఫిషింగ్ హార్బర్స్, 3 ఫిషింగ్ ల్యాండింగ్ జెట్టీస్ని ప్రపోజ్ చేసి, శాంక్షన్ చేసి, డిపిఆర్ చేసి, ల్యాండ్ ఎక్వైర్ చేసి, అక్విజిషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి దఖలపడవలసిన రైట్స్ అది టేక్ ఓవర్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? రైట్. బహుశా అంటే ఈ అంశాలన్నీ కూడా రేపు లేదా ఎల్లుండి సీఎం ఢిల్లీ పర్యటనలో చర్చకు రావచ్చు. విల్సన్, మళ్ళీ మీ దగ్గర వస్తాను. విల్సన్ గారు చెప్పండి. విల్సన్ గారు, సీఎం ఢిల్లీ పర్యటన వెనకాల బీజేపీ పెద్దల వేరే వ్యూహం ఏదో ఉంది. స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేకపోతే పోర్టుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరెత్తి మాట్లాడటానికి వీల్లేదు, లేదా గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే మీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల వ్యవహారం కూడా బయటికి తీస్తామనే ఒక హెచ్చరిక జారీ చేయడం కోసమే ఆయన పిలిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు బీజేపీ ఈ రకమైన వ్యవహారానికి, బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన వ్యవహారానికి, ఈ రకమైన దందాకి ఎందుకు దిగాలని చూస్తుంది? అవన్నీ తప్పుడు సమాచారం అండి, ఊహాగానాలు మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రికి తనకు వెసులుబాటు ఉన్నప్పుడు ప్రధానమంత్రి కలవచ్చు, మరి హోంమంత్రిని అమిత్ షా గారిని కూడా గెలవచ్చు, అందులో సందేహం. మేము ఎవరిని బెదిరించమండి. అట్లా బెదిరించడం ద్వారా మాకు లొంగుతారు అనే భ్రమంలో మేము లేము. నిజంగా అట్లా బెదిరిస్తే లొంగే పని అయితే మమతా బెనర్జీని మేము బెదిరించేవాళ్ళం, లేకపోతే కేరళలో వాళ్ళని బెదిరించేవాళ్ళం, ఇతర రాష్ట్రాలు కూడా బెదిరిస్తాం. ఇటువంటి బెదిరింపు రాజకీయాల మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి అది కేవలం సత్యదూరం మాత్రమే. దాన్ని పైన మేము వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఒకవేళ బెదిరిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు వివరణ గురించి కాదు విల్సన్ గారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నిన్న షెడ్యూల్ అయింది సీఎం విజిట్ ఢిల్లీకి. ఈరోజు సరే కారణాంతరాల వల్ల పోస్ట్పోన్ అవటమో రద్దు అవటమో ఏదో జరిగింది. రేపు అవకాశం లేదు. రేపు ఢిల్లీ బీజేపీ పెద్దలందరూ భేటీ అవుతున్నారు. రేపు అవకాశం లేదు. ఎల్లుండైనా ఆయన వెళ్లాల్సి ఉంది. ఎక్కడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవ అంశం మీద కానీ, లేకపోతే నిన్నటికి నిన్న ప్రధానమంత్రి ప్రస్తావన చేసిన పోర్టుల ప్రైవేటీకరణ అంశంలో కానీ సీఎం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే స్వర యొక్క తీవ్రత పెంచితే మేము ఆడే ఆట డిఫరెంట్గా ఉంటుందనే సిగ్నల్ పంపించడం ద్వారా బీజేపీ వెనకటి కాంగ్రెస్ రాజకీయాలని ఆల్మోస్ట్ అనుసరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది.
మీకు సరే వాసుదేవరావు మీరు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మీరు బీజేపీ అనేది సెకండరీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ అంశం మీరు లోకల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడిగా చెప్పండి, ఈ అంశం మీకు సున్నితంగా అనిపించడం లేదా? అంటే ఊహాగానాల పైన ఏ చర్చ నడవదు వాసుదేవ్. బేసిక్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే భారత ప్రధానమంత్రి కలవడానికి ఆయనకి హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా అది బలిదానాల ఆత్మగౌరవం పోరాటంలో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కాబట్టి దాన్ని కాపాడాలని మా పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేశాం. ఆల్టర్నేటివ్ కింద సెయిల్ లోను ఎన్ఎండిసి లోను దాన్ని మెర్జ్ చేయడం ద్వారా ప్రొటెక్ట్ చేయాలని మేము కోరుతున్నాము. అదే సమయంలో అక్కడున్న కార్మికులకి నష్టం కలగకుండా, తర్వాత విశాఖ ప్రైడ్ కి నష్టం కలగకుండా ఉండాలనేది మా పార్టీ స్టాండ్. అంటే విల్సన్ గారు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన తర్వాతే విశాఖ నగరం పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందింది. డిఫరెంట్ డైమెన్షన్స్ మనం చూసుకుంటూ వస్తున్నాం గడిచిన 3-4 దశాబ్దాలుగా. ఒక్కసారిగా ఆ ప్రైడ్ని లాగేసుకొని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని లాగేసుకొని ఏ రకమైన సందేశం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది తెలుగు ప్రజలకి? అంటే రేపు ఏ ముఖం పెట్టుకొని తెలుగు ప్రజల దగ్గరికి రావాలనుకుంటున్నారు? డిస్కనెక్ట్ అయింది. సరే శ్రీనివాస్ గారు చూస్తున్నారు కదా, అంటే ఈరోజు షెడ్యూల్డ్ విజిట్ ఉంది సీఎం జగన్ది, కొంత క్లారిటీతో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఉంది. సరే రాజకీయంగా పాదయాత్రలు అవి చేయాలి కాబట్టి వైజాగ్లో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టీమ్స్ అవి చేసుకుంటూ వెళ్తున్నాయి. ఒక పోరాటాలకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవస్థ అక్కడ నడుస్తుంది. అయితే అదే క్రమంలో ఈరోజు జరగాల్సిన పర్యటన వాయిదా పట్టడం, సరే రేపు ఎల్లుండి ఆయన కలుస్తారు, రేపు కాకపోతే అట్లీస్ట్ ఎల్లుండి అయినా కలుస్తారు. ఒక సున్నితమైన వార్నింగ్, మర్యాదపూర్వక భేటీలో సున్నితమైన వార్నింగ్ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయింది. మా జోలికి వస్తే మీ జోలికి కూడా వస్తాం. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వాస్తవానికి ఇందాక విల్సన్ గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలవడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వెళ్ళి బీజేపీ నాయకులను కలవడం వేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కాబట్టి వార్నింగ్ బెల్స్ పంపడం ఎంతవరకు కరెక్ట్ అని, వార్నింగ్ బెల్స్ పంపించారు అనేది అంతా ఊహాగానాలు ఒకటి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్రం పిలిచినప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు పలానా సమస్యలు మాట్లాడడానికి వెళ్తున్నాను, లేకపోతే పలానా సమస్యల పరిష్కారాన్ని దిశగా ప్రయత్నించడానికి వెళ్తున్నాను అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన బహిర్గతం చేయాలి. లేకపోతే రేపు పొద్దున ఆయన కలిసిన తర్వాత బయటకు వచ్చి పలానా సమస్యల మీద మాట్లాడితే ప్రధానమంత్రి గారు ఈ హామీలు ఇచ్చారు, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విశాఖ ఉక్కు విషయంలో ఆల్టర్నేటివ్స్ మేము చూపించాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఆ విశాఖ ఉక్కు అనే విషయాన్ని కొంచెం దాన్ని ఆలోచిస్తుండడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదంగా ఉందని చెప్పేసి ఎటువంటి ఏదన్నా ఆయన బయటకు వచ్చి చెప్తే మనం అందరం కూడా దాని తెలుస్తుంది. అంతే కదా మిగతా అన్నీ కూడా. ఎందుకంటే వాసుదేవన్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రేపు పొద్దున తిరుపతి బైపోల్లో బీజేపీ వాంట్స్ టు అదే చెప్తున్నారు, రెండు కలిపి చేస్తున్నారు. అదే బీజేపీ చేస్తున్నది, అదే రెండు కలిపేస్తుంది. ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని, రాజకీయాన్ని అన్ని మిళితం చేసి కాంగ్రెస్ కు మించిన తెలివితేటలు బీజేపీ ఈ రోజు ప్రదర్శిస్తుంది. అలా కాదు, ఆ ప్రశ్న బీజేపీ వాళ్ళు అడగాలి. బీజేపీ వారు ఏం చెప్తారు? బీజేపీతో అనుబంధంగా మీరు పనిచేస్తున్నారు. బీజేపీ మేము మిత్రపక్షమే కానీ మేము కాదనట్లేదు. అయినా కూడా మేమేం చేసామంటే ఇక్కడ ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అది ప్రైవేటీకరణ దిశగా అడుగులు పెడుతున్నప్పుడు లాభ నష్టాల కంటే కూడా ఇక్కడ హక్కుల పోరాటం ఫలితంగా వచ్చింది కాబట్టి మేము రాజ్యాంగబద్ధంగా వెంటనే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం, దీనికి ఆల్టర్నేటివ్స్ చూపించండి తప్ప దీన్ని ప్రైవేటీకరిస్తే ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటాయనేటువంటి విషయం అక్కడ స్పష్టం చేయడం కూడా జరిగింది. అంతవరకు మేము రాజ్యాంగబద్ధమైన పోరాటం మేము చేసాం. ఆ పోరాటం ప్రభుత్వం చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ప్రభుత్వం ముందుగా, మాకంటే ముందుగా, ప్రతిపక్ష పార్టీ కన్నా మాకంటే ముందుగా ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేటటువంటి మాటలు మాట్లాడి మేము ఆపగలిగామని చెప్తే మేము అందరూ హర్షించేవాళ్ళం. అక్కడ చేయకపోగా ఇక్కడ పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి కేంద్రంలో ఏం మాట్లాడకపోతే అనుమానాలు వస్తున్నాయి. అదే సందర్భంలో మీరు అన్నట్టు ఆ బెదిరింపులు, రాజకీయాలు అయ్యేటికి మరి లొంగుతారా అంటే మీకు మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీస్లోని, కాలేజీల్లోని ఇదే దాన్నే ప్రత్యేక అంశం కింద తీసుకెళ్లిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత వీరికి ఇంత మెజార్టీ వచ్చింది కాబట్టి మనం బాబు అని అడగలమా తప్ప డిమాండ్ చేయలేము అనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. వారి మేనిఫెస్టోలోనే దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం అనే వాక్యం కూడా పెట్టారు, అది కూడా మనకు తెలిసింది. అదేవిధంగా దీన్ని కూడా చేతులు ఎత్తేస్తారా, మనం ఏం చేయలేమని అంటారా
అనేటువంటి అనుమానాలు అంటే అందరికీ బీజేపీ కలిగినట్టు. ప్రయత్నం, బీజేపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ఏంటంటే బెదిరించి, మీరు అన్నారే చేతులు ఎత్తించే ఒక ప్రయత్నం. సరే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. రాక సుధాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సుధాకర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తున్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈరోజు జరగాల్సింది, కారణాంతరాలలో వాయిదా పడింది. రేపు కూడా ఉండకపోవచ్చేమో. బీజేపీ టాప్ పీపుల్ అంతా కూడా, టాప్ లీడర్స్ అంతా కూడా రేపు కలుస్తున్నారు. సో ఎల్లుండి ఉండొచ్చు. ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవ నినాదం మళ్ళీ మీ నోటెంబడి రావడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటెంబడి రావడానికి లేదు. అలాగే నిన్నటికి నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ పోర్టుల ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఆయన తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని పిలిపించి ఆయన నోరు కట్టేసే ప్రయత్నం ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? సార్, వాసు గారు, మొట్టమొదట మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గత ఏడాది జూన్ నుంచి మొదలుపెట్టి ఈ మార్చి 1, 2 వరకు చూసినట్లయితే యడియూరప్ప 7 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. సర్వానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రి 6 సార్లు వెళ్ళారు. ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫోన్లో 6-7 సార్లు మాట్లాడారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో ఇప్పటి వరకు 9 సార్లు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. కాబట్టి ఒక సహజమైన ప్రక్రియ, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం అనే ఒక సహజమైన ప్రక్రియను మనం రాజకీయం చేసి చూడడం అనేది సరైంది కాదు. మొట్టమొదటి అంశము. రెండవది, ఈరోజు మనం అందరము తెలుగు టీవీ పీవీ అంటున్నాము. పీవీ గారు డిజిన్వెస్ట్మెంట్ ని ప్రారంభించారు. పీవీ గారు గొప్పవారు, డిజిన్వెస్ట్మెంట్ చెడ్డది ఎట్లా అవుతుంది? పీవీ గారు చాలా గొప్పవారు అని మనం అదే నోటితో ప్రశంసిస్తూ పీవీ గారు ప్రారంభించినటువంటి డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని మనము తప్పుపడుతున్నాం. ఈరోజు ప్రైవేటు రంగం అనేది ఒక వాస్తవికత, ప్రభుత్వము చేయకూడదు. వైజాగ్ విషయంలో సెంటిమెంటాలిటీ ఏదైతే ఉందో ఈ సెంటిమెంటాలిటీకి స్థానం లేదు. సెంటిమెంటాలిటీకి ఎప్పుడు కూడాను మనము సెంటిమెంట్ పెట్టుకున్నట్లయితే శవము మనం ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటామండి? అంటే నేను చాలా తప్పుడు పోలిక చెప్తున్నాను, కానీ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా, వైఎస్ జగన్ అయినా, రేపు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడాను ఈ డిజిన్వెస్ట్మెంట్ అనేది జరగక తప్పదు. ఇదొక వాస్తవికత. దీనిలో సెంటిమెంటాలిటీకి స్థానం లేదు. నిజంగా పరిశ్రమలు బాగుండాలన్నట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. మనము ఫైట్ చేయవలసిన విషయం ఏంటంటే దానికి ఉన్నటువంటి అసెట్స్ యొక్క మూల్యాంకనం చేసి సరైనటువంటి రేటు లభించేలాగా మనం పోరాడాలి తప్పితే ప్రైవేట్ కావడం అనే దాన్ని, మనం ప్రైవేటీకరించడం అనే దాన్ని వ్యతిరేకించడం సరైంది కాదు. పివి నరసింహారావు ప్రారంభించారు. పివి నరసింహారావుని మనం పొగుడుతున్నాము. మన్మోహన్ సింగ్ ని గొప్ప ఆర్థికవేత్త అంటున్నాము. ఆయన తీసుకొచ్చినటువంటి డిజిన్వెస్ట్మెంట్ ఇది. కాబట్టి డిజిన్వెస్ట్మెంట్ ఈజ్ అ రియాలిటీ. తెలుగు ప్రజలు కొన్ని విషయాలను సెంటిమెంటాలిటీని పక్కన పెట్టి ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇది మన తెలుగు ప్రజలు ఆలోచించకపోతే మనం వెనక్కి పడిపోతాము, మనము దెబ్బతినిపోతాము. కాబట్టి గుజరాత్లో అన్ని ప్రైవేటైజ్ అవుతున్నాయి, మధ్యప్రదేశ్లో ప్రైవేటైజ్ అవుతున్నాయి, బొంబాయిలో ప్రైవేటైజ్ అవుతున్నాయి. న్యాచురల్ గా విశాఖపట్నం యొక్క గ్రోత్ కి స్టీల్ ప్లాంట్ దోహదం చేసిందా, లేకపోతే విశాఖపట్నం యొక్క జాగ్రఫిక్ లొకేషన్ వల్ల విశాఖపట్నం అంత డెవలప్ అయిందా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంటే స్టీల్ ప్లాంట్ కి మీరు ఎటువంటి క్రెడిట్ ఇవ్వదలుచుకోవట్లేదా సుధాకర్ గారు? స్టీల్ ప్లాంట్ కి మీరు ఎటువంటి క్రెడిట్ ఇవ్వదలుచుకోవట్లేదా? స్టీల్ ప్లాంట్ లేకుండా ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానివ్వండి, బిహెచ్పివి కానివ్వండి, ఈస్టర్న్ నావల్ కమాండ్ కానీ, ఇవన్నీ కూడాను స్టీల్ ప్లాంట్ వల్ల వచ్చాయని మీరు భావిస్తున్నారా? అంటే నేను అడుగుతున్న ప్రశ్న ముందుగా స్టీల్ ప్లాంట్ కి మీరు ఎటువంటి క్రెడిట్ ఇవ్వదలుచుకోవట్లేదా? అంటే సెంటిమెంట్ మీరు ఎక్కువ సెంటిమెంట్ మీద మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ సెంటిమెంట్ వద్దని ఎందుకు అనుకుంటున్నారు? సార్, వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు సార్. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు. 1950లో సోషలిజాన్ని ఒక ఆర్థిక విధానంగా జవహర్లాల్ నెహ్రూ స్వీకరించినప్పుడు ఆవడి కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరగకుండా ఆయన తీసుకొచ్చారు. దాని మీద చర్చ జరగలేదు, దాని లాభ నష్టాల గురించి చర్చ జరగలేదు. ఈ రోజు 90s లో పివి నరసింహారావు, 80s 90s లో పివి నరసింహారావు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి దేశం రైట్ ట్రాక్ లో పడింది. ఆయన ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిన నాడు వ్యతిరేకించిన వాళ్ళందరూ ఈరోజు ఆయన్ని పొగుడుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ ఈజ్ ద ఫ్యూచర్. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్.
ఈరోజు ఆర్టీసీ గనక ప్రభుత్వం లాభాల్లో రావాలన్నట్లయితే ప్రజలను దోచాలి. ఎందుకంటే ఏ వ్యాపారమైనా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి. కాబట్టి ఈ సెంటిమెంటాలిటీ నుంచి మనం పక్కకు రావాలి. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు మనం పోలవరం విషయంలో కూడాను ఇదే రకమైనటువంటి వాదన చేస్తుంటామండి. ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడాను ప్రాజెక్టు కట్టకుండా ముందు కెనాల్స్ కట్టినటువంటి ప్రాజెక్ట్ లేదు. ఎందుకు జరిగింది? ముందు కెనాల్స్ ఎందుకు కట్టారు? ఆ కెనాల్లోనే ఒక్క కెనాల్ని చంద్రబాబు నాయుడు గారు నేను కృష్ణని గోదావరిని కలిపేశానని గొప్పలు చెప్పుకున్నారు. ప్రాజెక్ట్ ఎందుకు నిర్మాణం కాలేదు? ఎందుకంటే ప్రజలకు చెప్పవలసిన వాస్తవం ఏంటంటే ఇదొక రివర్ గ్రిడ్ లో అంతర్భాగం. పోలవరం అనేది మహానది నుంచి మనకి తెలుగు గంగ వరకు ఉన్నటువంటి కావేరి వరకు ఉన్నటువంటి గ్రిడ్ లో అంతర్భాగము. మనం ప్రజలకు ఆ విషయం చెప్పడం లేదు, ప్రజలను మభ్యపెడుతున్నాము. పోలవరం రావడం వల్ల ఏదో పెద్ద లాభం వస్తుందని చెప్పేసి మనం ప్రజలు ఈ మొత్తం గ్రిడ్ పూర్తయితేనే పోలవరం పని చేస్తుందండి. మొత్తం గ్రిడ్ మహానది నుంచి కావేరి వరకు ఉన్నటువంటి గ్రిడ్ పూర్తయితేనే పోలవరం లాభము. మనం గ్రిడ్ గురించి మాట్లాడకుండా కేవలం పోలవరం గురించి మాట్లాడడం ప్రజలను మనం మభ్యపెడుతున్నాము. రాజకీయ పార్టీలు అన్ని మభ్యపెడుతున్నాయి. సరే సుధాకర్ గారు, కాబట్టి ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్క విషయం నేను చెప్తాను. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్నది ఏదో సంజయుడు దుర్భిణి పెట్టుకుని కురుక్షేత్ర యుద్ధం చూసినట్టుగా చూసి కొందరు చెప్పేస్తున్నారు, జగన్ని చివాట్లు పెట్టేస్తున్నారు ఫలానా అని చెప్తున్నారు. ఇది సరైంది కాదు. ఎందుకంటే జగన్ మీద కేసులు నిలబడవు. నేను గత 10 సంవత్సరాలుగా చెప్తున్నాను, జగన్ మీద ఒక్క కేసు నిలబడదు. జగన్ ఎక్కడ కూడా దొరకరు. నేను జగన్ సమర్థకుని కాదు, కానీ ఆయన కేసుల్లో దొరకటం అనేది అసాధ్యము. ఈ కేసులను మీరు అధ్యయనం చేసినట్టయితే హీ కెనాట్ బి బుక్డ్. ఆయన ఏదో బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నటువంటి ఈ కథనాలు ఒక వర్గం మీడియా కావాలని సృష్టిస్తున్నటువంటి కథనమని నా అభిప్రాయం. రైట్ సుధాకర్ గారు, మళ్ళీ మీ దగ్గర వస్తాం. విల్సన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతుండగా సాంకేతిక సమస్య కారణంగా కట్ అయినట్టుంది. విల్సన్ గారు. అదేనండి, బేసిక్ గా ప్రైమ్ మినిస్టర్ ని ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్ కలవచ్చు. ఇక్కడ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. ఎస్, సెంటిమెంట్ ని ఖచ్చితంగా హానర్ చేయాలి. ఇతర ప్రాంతాల్లో సెంటిమెంట్ వేరు. ఇప్పుడు తెలంగాణ ఎందుకు ఇచ్చాం? మనం బలిదానాలకి స్పందించే కదా తెలంగాణ ఒక రాష్ట్రం ఇచ్చాం. అట్లాగని విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అక్కడ ఏదో క్యాప్టివ్ మైన్ ఉందని ఇవ్వలేదు. అక్కడ ప్రజలు మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని చేసిన పోరాట నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ పోరాటాన్ని, వాళ్ళ త్యాగాల్ని ఎవరు వెలకట్టగల షరాబులు లేరు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. అయితే ఇక్కడ మనం గ్రౌండ్ రియాలిటీలకు వచ్చేసరికల్లా డిజిన్వెస్ట్మెంట్ అనేది ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు పివి నరసింహారావు నుంచే మొదలైంది. 5 రంగాలు తప్ప మిగతా రంగాలన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేసే దిశగా ఆ రోజే అమ్మి తర్వాత రకరకాల ప్రక్రియల్లో ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కరెన్సీ, సైన్యం కొన్ని తప్ప మొత్తం ఆయన ఒక ప్రాసెస్ చేసుకొచ్చారు. ఒకవేళ ఈ తప్పు అంటూ ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ అయినట్టు. అయితే ఇక్కడ నేనేమంటానంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే ఒక మనిషి చనిపోతారు అనుకున్నప్పుడు చాలా స్టేజెస్ ఉంటాయండి. ఈ చాలా స్టేజెస్ లో మెడిసిన్స్ వాడతాము, అదే విధంగా ఆక్సిజన్ వాడతాము, లాస్ట్ లో వెంటిలేటర్, ఇన్ని దశలు ఉంటాయి. అయితే మొత్తం మీద మనిషిని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మేము కొన్ని ప్రత్యామ్నాయాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీగా మీరు సూచించారా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీ అభ్యంతరాలని కేంద్ర బీజేపీకి తెలియజెప్పిందా? ఎస్, అదే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీజేపీగా దీనికి సంబంధించి ఎన్ఎండిసి తర్వాత విశాఖ మన శైలిలో కలపడం దగ్గర నుంచి ఎన్ఎండిసి దగ్గర నుంచి ఒక క్యాప్టివ్ మైన్ కేటాయించడం, ఇటువంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఫాలో అయ్యి ఫైనల్ స్టెప్ లో అక్కడ ప్రజల హక్కుల్ని, అక్కడ పనిచేసే కార్మికుల హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంటారు తప్ప నరేంద్ర మోడీ గారు గుడ్డిగా తీసుకోరు. నిన్నగడ జీవి నరసింహారావు గారు విశాఖపట్నం కేంద్రంగా చెప్పారు ఇది 35వ ప్లేస్ లో ఉంది డిజిన్వెస్ట్మెంట్ అని. అంటే ఇమీడియట్ గా దీనికి వచ్చే నష్టమే లేదు. అయితే దీని మీద అధ్యయనం జరుగుతుంది, హోంవర్క్ నడుస్తుంది. ఏదైనా ఆలోచిస్తే ఎందుకు ఆలోచిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్ ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది, ఆ సెంటిమెంట్ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. కాబట్టి ఆ పబ్లిక్ ఉండే ఎమోషనల్ ముందర మాట వేసిన తర్వాత ఆలోచిస్తుందండి కేంద్ర ప్రభుత్వం. అంటే తెలుగు ప్రజలు లేకపోతే తెలుగు ప్రజల మనోభావాలు అంటే అంత చులకనగా కనిపిస్తుందా కేంద్ర ప్రభుత్వానికి? ఉండదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆకాశం చూడబడదండి. రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వం అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. అంటే ఆ స్పృహ ఉండాలి కదా. ఈ 3 లేకపోయినా స్పృహ ఉండాలి కదా. ఈ 3 లేకపోయినా స్పృహ అయితే ఉండాలి కదా. రాష్ట్రాల
కలిసి ఏర్పడిందే కేంద్రం అనే ఒక స్పృహ అయితే ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇంత ఒత్తిడి, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇవాళ 35వ అంశంగా బీజేపీ చెబుతోంది దాన్ని. డిజిన్వెస్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క 35వ అంశంగా ఉండడం కాదండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము చేసిన మేళ్లు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. కావాలంటే దాని డేటా అడిగితే నేను డేటా కూడా చెప్పగలను. నేనేమంటానంటే ఇది ఒకే ఒక ఎగ్జాంపుల్, మీకు చెన్నై మరి విశాఖపట్నం కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తే 1 కోటి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పని చెప్పుకొని వచ్చారు. ఈ రోజు అనేక అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. మా మంత్రి గారు కూడా బాహాటంగా చెప్పారు ఇవన్నీ ఇస్తున్నాము అని. మేమంటామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రికమెండేట్ చేయొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఏ ప్రక్రియ జరగదండి, ఇది ఫ్యాక్ట్. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే అన్ని రాజకీయ పక్షాలను కూర్చోబెట్టుకొని మాడొచ్చు. ఇక్కడ నేను రాజకీయాలు మాడుకుందాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాడుకున్నప్పుడు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, అందరం ఒకటే. అంటే రెండు కలిపే చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. రాజకీయము బెదిరింపులు రెండు కలిపే చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. అది బ్రహ్మాండి. అట్లాగైతే వైసీపీ వాళ్ళు జిల్లాల్లో బెదిరిస్తున్నారా? ఈ రోజు ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరుగుతున్నాయి, అవన్నీ బెదిరించే జరుగుతున్నాయా? మాచర్ల ఏకగ్రహం జరిగింది, పొంగనూరు జరుగుతుంది, పులివెందులు జరుగుతుంది, దీన్ని ఏమంటారు? కాబట్టి ఆ భాష అనేది వాళ్ళేం. మేము అసలు బెదిరించాల్సిన అవసరం లేదు. ఎందుకు బెదిరించాలి? అవసరం ఏంటి? చట్టం తన పని చేసుకుపోద్ది. భయపడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు కదా. ఆయన ఈ రోజు బెయిల్ మీద ఒక ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. చట్టం ఉంది, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హక్కు, లేకపోతే మాకు హక్కు ఇంకో హక్కు కాదు కదా. కాబట్టి తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించబడతారు. దానికి మేమేం చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి బెదిరింపుల మీద మాకు నమ్మకం లేదు. అలా బెదిరించదలుచుకుంటే మరి మమతా బెనర్జీని మరి ఆమె సంబంధించిన శారదా చిట్స్ విషయంలో బెదిరించి ఆమె గడి జైల్లో పెట్టొచ్చు కదా. కాబట్టి ఏ కోణంలో చూసుకున్నా బెదిరింపు రాజకీయాల మీద భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉండదండి. సైద్ధాంతికమైన పునాదితో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఏం చెప్పబోతుంది? ఓకే, రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో చర్చల కోసం వస్తున్నారు. సరే, పిలిచారు, అమిత్ షా పిలిచారు. టీమ్ ఇండియాకి ఏం చెప్పబోతున్నారు? అందరూ ఆటగాళ్ళందరూ బాగా ఆడితేనే కెప్టెన్ కి మంచి పేరు వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ సమర్థంగా పనిచేస్తేనే కేంద్రానికి కూడా మంచి పేరు వస్తుంది. కేంద్రానికి డబ్బులు పైనుంచి రావండి, రాష్ట్రం నుంచి వచ్చే డబ్బుల్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పంపుతారు. కాకపోతే ప్రాధాన్యత క్రమాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందుకని రాష్ట్రం హక్కులు గౌరవిస్తాము, రాష్ట్రం అస్తిత్వాన్ని గౌరవిస్తాము. అందులోనూ మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుగు భాష మీద, తెలుగు రాష్ట్రం మీద ప్రేమ ఉండబట్టే ఈ రోజు మన గురజాడప్పారావు సొంత లాభం కొంత మేలుగా అని చెప్పని కూడా ఆయన సుభాషితం చెప్పిన పరిస్థితి, కవిత చెప్పిన పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మేలు జరగాలని దగ్గర మాకు ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ను బట్టి ఇంప్లిమెంటేషన్ పోతా ఉంటది. బీజేపీని ఎలక్షన్ ముందు ఎట్లా డ్యామేజ్ చేశారు? మేము 10 విద్యా సంస్థలు ఇచ్చినా, లేకపోతే పోలవరం 100% నిధులు ఇచ్చినా, చంద్రబాబు నాయుడు గారి గతంలో మమ్మల్ని ఎట్లా డ్యామేజ్ చేశారు ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు. అదే విధంగా అమిత్ షా గారు వచ్చినప్పుడు రాళ్ళేసిన చరిత్రను కూడా మేము మర్చిపోం. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నేననేది ఏంటంటే విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్న కీలకమైన పిఎస్యులలో డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంత ఉత్సాహంగా బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో, మరి ఇదే రకమైన ప్రేమని మిగిలిన రాష్ట్రాల మీద ఎందుకు చూపలేకపోతున్నా? అక్కడ కూడా పిఎస్యులు, చెప్పుకోదగ్గ స్థాయిలో పిఎస్యులు ఉన్న రాష్ట్రాలు పొరుగునున్న కర్ణాటక ఉంది, మహారాష్ట్ర దాకా వెళ్ళక్కర్లేదండి, తమిళనాడు ఉంది. 100% ఎందుకు స్టీల్ ప్లాంట్ మీదే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి వచ్చింది? ఏ శక్తులు ప్రేరేపిస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం మా ఎజెండా. స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేయడం వైజాగ్ ప్రజలకు కూడా తెలుసండి, దాన్ని ఎలా కాపాడుకోవాలో వైజాగ్ ప్రజలకు కూడా తెలుసు కదా. అంటే మీరు ఢిల్లీలో కూర్చొని మీరు దాన్ని ఎలా కాపాడాలని ఆలోచించే లోపల వీళ్ళు కాపాడేసుకుంటారు. ప్రజల హక్కుల్ని ప్రజల మనోభావాలని ప్రొటెక్ట్ చేస్తామండి. వాస్తవానికి ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగం ఒక తేడా ఉంది. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ రిజర్వేషన్స్ ఉండవు. కాబట్టి ప్రైవేట్ రంగాలకు రిజర్వేషన్ తేవాల్సిన పరిస్థితులు రాబోయే రోజులు వస్తాయి నేనైతే అనుకుంటున్నాను. ఆ మేరకు వస్తే కూడా బాగుంటుంది అని కూడా నేను భావిస్తున్నాను. రైట్, విల్సన్ గారి అభిప్రాయం మీరు శ్రీధర్ మీరు చెప్పండి. అంటే జనరల్లీ ఏమవుతున్నదంటే అండి, లార్జర్ క్వశ్చన్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఎస్పెషలీ బీజేపీ విచ్ ఇస్ లీడింగ్ ది గవర్నమెంట్, ఏంటంటే నరేంద్ర మోడీ గారు మనం మాట్లాడుతూ ఫోర్ ప్రయారిటీ సెక్టర్సే గవర్నమెంట్లో నడవాలి, మిగతావన్నీ ప్రైవేటైజ్ చేస్తాను. ఏ రిపోర్ట్ మీద బేసిస్లో ఆ 4 సెక్టర్స్ అని డిసైడ్ అయ్యారు? ఆల్ పార్టీ లేకపోతే పార్లమెంట్లో డిస్కస్ చేశారా? దట్ మే బీ బీజేపీస్ ఎజెండా. బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రధానమంత్రిగా మీరు యాక్ట్ చేసి న్యూక్లియర్ పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి, స్పేస్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి, మిలిటరీ యాక్టివిటీస్, వై నాట్ స్టీల్?
వై నాట్ పోర్ట్స్? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా 2-3 సంవత్సరాల కిందట ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు డీటెయిల్డ్గా నేను రీసెర్చ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద డ్యూటీస్ ఆఫ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రధానంగా రెవెన్యూ ఎంత ఉంది ఏంటి అని. భారతదేశంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెజారిటీ ద పోర్ట్ యాక్టివిటీస్లో డ్రెడ్జింగ్ చేస్తుంది, కమర్షియల్ పోర్ట్స్లో. అది కాకుండా ఏదైతే నేవీ ఆపరేషన్స్ కోసం ఉపయోగపడే సబ్మెరైన్ డివిజన్స్, సబ్మెరైన్ సీక్రెట్ ఆపరేషన్స్ జరిగే చోట డ్రెడ్జింగ్ కూడా చేసేది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటేనే ఆ సీక్రెసీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మెయింటైన్ అవుతుంది. అది 40% డిస్ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆల్సో కెన్ ఇన్వెస్ట్ అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు నడుపుతారు? చైనాయే నడుపుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక రాక మీరు మాట్లాడండి సుధాకర్ గారు. నాకు మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి మీరు. లేదు మీరు యూ రేజ్ యువర్ పాయింట్ అని. No, I raised a point because after you have completed okay, I didn't complete. Fine, thank you. అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నారు. అందరూ అక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ 200 మంది ఎంత 300 మంది ఉన్నారు. డీటెయిల్గా చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీస్ డ్రెడ్జింగ్ చేస్తున్నాయి వివిధ పోర్ట్స్లో. వాళ్ళ రేట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేట్కి చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ప్రైస్ వార్. అంటే ఈ పోర్ట్ల ఆపరేషన్కి డ్రెడ్జింగ్ మ్యాండేటరీ. ఎస్పెషలీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్ కానీ కాకినాడ పోర్ట్కి కానీ దే ఆర్ నాట్ డీప్ డ్రాఫ్ట్ ఉండవు. సో ప్రధానంగా ఈ 3 పోర్ట్లు ఏవైతే వస్తున్నాయో రామాయంపట్నం కానీ మచిలీపట్నం, భావన్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాస్కోకు రాసినప్పుడు ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ పాన్ మ్యాక్స్ను ఇంకో కేటగిరీ ఆఫ్ షిప్స్ రావడానికి ఆస్కారం ఉన్నది. డీప్ డ్రాఫ్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంటే హెవీ లోడెడ్ షిప్స్ సునాయాసంగా పోర్ట్కి వచ్చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ అంటే అన్లోడింగ్ అండ్ లోడింగ్ విల్ బి మెషిన్తో చేసేయచ్చు, వెసులుబాటు ఉంటుంది. క్రెయిన్స్ ఏవైతే పోర్ట్ పైన హార్బర్ మీద ఉన్నదో పోర్ట్ అక్కడ ఉన్న క్రెయిన్స్తో మొత్తం ఆఫ్లోడ్ అన్లోడింగ్ చేసుకోవచ్చు. క్విక్ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ లెస్ దెన్ 10 అవర్స్లో బిగ్ షిప్స్ 2 కేటగిరీస్ ఆఫ్ బిగ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ టర్న్ అరౌండ్ టైం ఉన్నది. అంటే చిన్న పోర్ట్లో టగ్ వేసి లాగుతారండి షిప్ని. సముద్రంలోంచి ఒక టగ్ బోట్ వెళ్ళి ఆ షిప్ని హార్బర్కి లాగుతుంది. అది లాగడం ఎంత టైం పడుతుంది? దెన్ డైరెక్ట్గా షిప్ వచ్చి పెద్ద షిప్ వచ్చి హార్బర్కి వచ్చి అన్లోడ్ చేసుకుని 8 అవర్స్లో టర్న్ అరౌండ్ అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆబ్లిగేషన్స్ ఏదైతే హోల్ వరల్డ్లో ఉన్న ఆపరేషన్స్లో ఎఫిషియన్సీస్ ప్రోటోకాల్ టర్న్ అరౌండ్ టైం బేస్ చేసుకుని ఎఫిషియన్సీ రేట్ చేస్తారు. సో అవన్నిటికీ ఉపయోగం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ప్రపోజ్డ్. ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే పాస్కో ప్లాంట్ పెట్టుకున్నారనుకోండి, దే నీడ్ టు డూ దేర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆపరేషన్స్ ఐదర్ త్రూ ప్రైవేట్ పోర్ట్ గంగవరం పోర్ట్ ఆర్ అదర్వైజ్ దే నీడ్ టు ట్రావెల్ అప్ టు విశాఖపట్నం హార్బర్. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని బదులు పాస్కో ఇక్కడికి వస్తే బాగుంటుందని ఇవన్నీ కండిషన్స్ అంటే వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఏమైనా పాస్కోకి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఫిజికల్గా విజిట్ చేసి అది చెప్పడం జరిగింది. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే భారతదేశ ప్రభుత్వం నడుపుతున్న నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ సీక్రెట్ ఎఫైర్ ఆ రోజు రాత్రి అనౌన్స్ చేశారు. సరే వదిలిపెట్టేసాం. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో కూడా 1,00,000 మాడిఫికేషన్స్ తీసుకుని రావడం జరిగింది. రేట్ వేరియేషన్ అంతా జరిగింది. ఆఫ్టర్ లాంగ్ కన్సల్టేషన్ ఆఫ్ 4-5 years బోత్ ఇన్ UPA 1 అండ్ NDA 2. NDA 1లో UPA 2 అండ్ NDA 1 కూడా చర్చించిన తర్వాత తీసుకుని వచ్చారు. సరే ఎవరు కూడా కన్ఫర్మ్గా ఇది పర్ఫెక్ట్ అనరు, అవి వస్తాయి. బట్ నేను అనేది కన్సల్టేషన్ ఎక్కడ ఉన్నది? భారతదేశం మొత్తం జరిగే డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు ఎక్కడ. మేజర్గా ఫామ్ లాస్ తీసుకుని వచ్చారు. నేను పర్సనల్గా నేను రైతుని, తెలంగాణలో రైతుని, రాజమండ్రిలో రైతుని, శ్రీకాకుళంలో రైతుని. రైతు వారి కార్యక్రమాల్లో నాకు ఎక్కడైనా రాజమండ్రి 4 డబ్బులు చూసాను తప్ప శ్రీకాకుళం కానీ తెలంగాణలో ఎప్పుడు రూపాయి నాకు రాలేదు. ఆ పని చేసే వాళ్ళకే మిగులుతుంది. 1. నెంబర్ 2 ఏంటి ప్రాబ్లమ్? బత్తాయి తోట ఉన్న కాపు వచ్చిన రేట్ ఉండదు. రేట్ ఉన్నా కూడా మిడిల్ మెన్ చేస్తారు. సో హూ ఈజ్ మేకింగ్ ద మనీ అంటే నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి బత్తాయి తోట ఇన్ తెలంగాణ నాకు 1,000 రూపాయలు మిగిలితే బ్రోకర్కి 1,000 రూపాయలు మిగులుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్కి పంపించేవాడికి 1,000 రూపాయలు మిగులుతుంది. అంటే నేను సంవత్సరం క్రాప్ని కాపాడితే నాకు మిగిలేదు 1,000, నాకు ఖర్చు 2-3 వేలు అవుతుంది. అంటే తమ్ రూల్ చెప్తున్నాను. నాకు ఇంకా లాస్ వస్తుంది తప్ప బ్రోకర్కిను ఆ మర్చెంట్కి ఎక్కువ వస్తున్నది. సో ఆ విధంగా వ్యవసాయం. ఇప్పుడు మార్కెట్ యార్డ్స్ అంతా కూడా ఈనామన్నారు. దట్స్ అ బ్యూటిఫుల్ స్టెప్. ఎలక్ట్రానిక్గా చేసేటప్పటికి ఏంటంటే పేమెంట్ అష్యూర్ అవుతుంది,
ప్రైజింగ్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పి డిస్కషన్ ఎక్కడ జరిగింది, పార్లమెంట్లో ఎక్కడ జరిగింది? పర్టికులర్గా మన ఇది పాస్కో మీరు అన్నారు కదా, పోర్టుకి స్టీల్ ప్లాంట్కి మధ్య ఉన్న ఏరియాలో పాస్కో ఎంట్రీ జరిగితే కనుక వచ్చే ఇబ్బందులు ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎస్ అంటే మేజర్గా జరిగేది ఏంటంటే అక్కడ ఒక కొంత ల్యాండ్ స్పేర్ కెపాసిటీ ఉన్నది, 22,000 స్పేర్ ల్యాండ్ కెపాసిటీ ఉన్నదండి. మిగతాది మన అందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పోర్షన్లో ఉంటే, గంగవరం పోర్ట్ ఒక పోర్షన్లో ఉంటే, మిగతా పోర్షన్ అంతా ఓపెన్ స్పేస్ ఉన్నది, ప్లస్ ఎంప్లాయీస్కి అకామిడేషన్ కూడా అక్కడే ఉంటుందండి, క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటుంది. అంటే ఫుల్ కంటైన్డ్ అది వాట్ ఈస్ ఇట్ మొత్తం సెల్ఫ్ కంటైన్డ్ ఏరియా అండి, సెల్ఫ్ కంటైన్డ్ ఏరియా. బట్ పోర్ట్ ఏమైంది, చంద్రబాబు నాయుడు టైంలో దారాదత్తం చేశారు ప్రైవేట్ వాళ్ళు గంగవరం. మిగిలిన ఇప్పుడు ల్యాండ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని పాస్కోకి ఇద్దాం అనుకుంటున్నారు. మేము వీఆర్ ట్రయింగ్ టు టెల్ టు పాస్కో, ఆంధ్ర రాష్ట్రానికి సెన్సిటివ్గా ఈరోజు ఉండేది ఆంధ్రా బ్యాంక్. ఫర్ దట్ మ్యాటర్ ఆంధ్రా బ్యాంక్ ఉన్నా కూడా ఉభయ తెలుగు వాళ్ళకి ఆంధ్రా బ్యాంక్ అంటే దే ఓన్ చేసుకుంటారు. రెండోది ఇంకో సెన్సిటివ్ ఏరియా ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. నిజాం కాలంలో స్టార్ట్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఓన్ చేసుకుంటారు. రెండు బ్యాంకులు ఏంది, ఆంధ్రా బ్యాంక్ ఏమో యూనియన్ బ్యాంక్ అయిపోయింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐ అయిపోయింది. సో మనం అప్పుడు కూడా ఇదే లేవనెత్తాం. ఇది కొంచెం తెలుగు ప్రజలకి లేకపోతే ఆంధ్ర ప్రజలకి దగ్గరగా ఉండేవి, లేకపోతే మాకు ఇబ్బంది కావాల్సి యూనియన్ బ్యాంక్ పేరు ఆంధ్రా బ్యాంక్ పెట్టండి అని కూడా సజెస్ట్ చేశారు. బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. నౌ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఒక 30 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దిగి వచ్చి అప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో 6-7 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రిజైన్ చేశారు, అప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కొంతమంది రిజైన్ చేశారు, ప్రైవేట్ వ్యక్తులు ఎంతోమంది పోరాటం చేశారు, ప్రాణాలు వదిలిపెట్టారు, ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు. మొత్తం ఇవన్నీ ఒక మ్యాసివ్ ఎజిటేషన్తోనే ఈరోజు స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ ద స్టీల్ ప్లాంట్ యాజ్ ఇట్ ఈస్ వేర్ కండిషన్? జీవీఎల్ గారు ఏమైనా సింపుల్గా ఏమన్నా 30 ఉన్నది. సో 30 అంటే 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వస్తుంది. ముందరే చెప్పాం కదా 35 వచ్చేసి 34 అయిపోయింది, 35 మీరే చేసేస్తూ ఉంటారు. సో దేర్ థాట్ ప్రాసెస్ దే విల్ డూ. దే ఆర్ నాట్ సేయింగ్ అంటే అది బీజేపీ థాట్ ప్రాసెస్, అదే బీజేపీ థాట్ ప్రాసెస్ని అది కేంద్ర ప్రభుత్వం థాట్ ప్రాసెస్గా తీసుకొచ్చి అందరూ పార్టిసిపేట్ కదా, మీరు అందరూ పార్టిసిపేషన్ అంటున్నారు. పార్లమెంట్లో టక్మని అగ్రికల్చర్ బిల్స్ 3 తీసుకుని వచ్చారు, డిస్కషన్ ఎట్ ఆల్. అదే అగ్రికల్చర్ బిల్స్ 3 తీసుకుని వచ్చారు. రాజ్యసభలో కొంచెం ఫోర్స్ వచ్చినా కూడా బైపాస్ చేశారు, లోక్సభలో అంటే చర్చ లేకుండా చేశారు. ఇప్పుడు ఏమైంది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ అనడం కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి 18 months మారటోరియం ఇస్తానంటున్నారు. మేము బిల్లులు తెచ్చాం కానీ క్యాన్సిల్ చేయగానే 18 నెలల వరకు మేము పెండింగ్ పెడతాము, అప్పుడు చర్చిద్దామని. అక్కడ ప్రొటెస్ట్ చేసే రైతులందరూ ఏమంటున్నారు, అది కాదు ఏదైతే ఎంఎస్పీ ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్ ద అష్యూరెన్స్ ఇవ్వండి అని. అరే ఇదివరకు అష్యూరెన్స్ లేదు, ఇప్పుడు కొత్తగా అష్యూరెన్స్ ఎలాగిస్తామని ప్రధానంగా బీజేపీ అంటున్నారు. దట్స్ అ టెక్నికల్ పాయింట్. బట్ మీరు మార్కెట్లు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తే, నేను ఇంత బత్తాయి తోట నాకు 1000 వచ్చింది, లేకపోతే ఆడికి 2000 వచ్చింది, వాడికి ఎక్కువ వచ్చింది ఫీల్ అవుతుంది, అప్పుడు నాకు 1000 కూడా రాదు బత్తాయి తోటకి. ఇన్ తెలంగాణ శ్రీకాకుళంలో ఉన్న ప్యాడీ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్యాడీ వస్తున్నది. మార్కెట్ ఆపరేషన్స్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇస్ లెస్. అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్కెట్ ఆపరేషన్స్ 30-40% గవర్నమెంట్ కొంటుంది. వేరే నార్త్ ఇండియాలో పంజాబ్ కానీ హర్యానా కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ మెజారిటీ 60-70% or 80% వరకు టచ్ అవుతుంది. అండ్ వేర్ హౌసింగ్ కెపాసిటీ అంతా గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. ఆ వేర్ హౌసింగ్ కెపాసిటీ అంతా ఏమవుతుంది, అసలు ఏమైనా ఆలోచించారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఒక డిస్కషన్ జరగకపోవటానికి నేను అదే అంటున్నాను. ఫార్మ్ లాస్ ఏ విధంగా అయితే డిస్కషన్ జరగలేదో, ఒక్క నిమిషం, ఫార్మ్ లాస్ ఏ విధంగా డిస్కషన్ జరగలేదో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నానో, అదేవిధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక పద్ధతి అన్నది కనపడకుండా 4 సెక్టర్సే. హూ డిసైడెడ్ దట్ 4 sectors ఓన్లీ విల్ బీ ఇన్ ద గవర్నమెంట్ కంట్రోల్? నరేంద్ర మోడీ గారు పెద్ద మనిషే, మేమేం కాదనం. కానీ ఎవరు కెపాసిటీ ఇచ్చారు, ఏ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇచ్చారు? 4 అవసరం. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే 50 సంవత్సరాలు హోటల్స్ ఇంపార్టెంట్, సర్వీస్ సెక్టర్ ఇంపార్టెంట్ అప్పుడు పెట్టారు, ఇప్పుడు అవసరం లేదన్నారు. అది ఇప్పుడే ఎలాగ డిసైడ్ అయ్యారు? NDA 2 వచ్చింది, బికాజ్ యూ హ్యావ్ నెంబర్, బికాజ్ వీ కాంట్ క్వశ్చన్ యూ. సుధాకర్ గారు, దట్స్ అ వెరీ రాంగ్ పర్సెప్షన్ అండి. ఎందుకంటే నేను ఈ కొత్త రైతు సంస్కరణలు వచ్చిన తర్వాత పసుపు విషయంలో నేను మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. పసుపు నిజామాబాద్ పెద్ద మార్కెట్ 6,000-7,000కి ధర పడిపోతే పక్కనున్నటువంటి సాంగ్లీకి వెళ్ళి 30,000కి ఈరోజు నిజామాబాద్ జిల్లా రైతులు అమ్ముకోగలుగుతున్నారు. గతంలో సాధ్యం కానిది ఈరోజు నిజామాబాద్ మార్కెట్లో 5,000 per క్వింటాల్ ఉన్నటువంటి రేటు ఉన్నటువంటి సమయంలో
ఈ కొత్త చట్టాల సహాయంతో పక్కనున్న సాంగ్లీకి వెళ్ళి, మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్ళి 30,000 పర్ క్వింటల్ అమ్ముకోగలుగుతున్నారు. రైట్ అంటే సుధాకర్ గారు లెట్ us confine to the subject. ఈ రోజు తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడుకుంటాం. వాసు గారు మీరు వారు రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపలేదు. సరే వారు రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆగండి అని చెప్పి మీరు అనలేదు. ఒక ఆన్సర్ చెప్పేస్తాను. ఆయన చెప్పండి. ఓకే సుధాకర్ గారు చిన్నది రీసెంట్ గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు రీసెంట్ గా మీరు ఎప్పుడు డేట్ చెప్తున్నారు నాకు తెలియదు, కానీ రీసెంట్ గా అరవింద్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిన్న డేట్ చెప్తున్నాను. నిన్నటి డేట్ అదే వినండి. రీసెంట్ గా అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీగా అక్కడ లోకల్ గా మీటింగ్స్ పెడతా ఉంటే మ్యాసివ్ గా వ్యతిరేకత వచ్చింది. ఏంటి? పసుపు బోర్డు గురించి డిమాండ్ కోసం. ఈ రోజు కూడా సుధాకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే, పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్ గురించి, ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఇన్ని మాటలు మాట్లాడిన జగన్ గారు ఈ రోజు మర్చిపోయారు కదా. ఎందుకు మర్చిపోయారు? అందరు చీఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు మాట్లాడారంటే ఆయన మర్చిపోయారు. మర్చిపోలేదు, మీరు మర్చిపోయారు. లేవనెత్తిన విషయం రీసెంట్ గా మీరు మర్చిపోయారు. రీసెంట్ గా లేవనెత్తాం మీటింగ్ లోనే లేవనెత్తాం. అండ్ it is an unfulfilled promise which we want to demand again. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, లెట్ హిమ్ కంప్లీట్. సుధాకర్ గారు మీరు మాట్లాడండి. శ్రీధర్ గారు ఏకగ్రీవాలు చేయించినట్టుగానే చర్చను కూడా చేయాలనుకుంటే తప్పవుతుంది. సుధాకర్ గారు చెప్పండి. ఓకే, నా పాయింట్ ఏంటంటే వ్యవసాయ చట్టాలు మనకి చర్చా విషయం కాదు. ఇక్కడ చర్చా విషయం వ్యవసాయ చట్టాలు కాదు. వారు చెప్పారు కాబట్టి నేను చెప్పాను. మౌలికంగా వ్యవసాయ చట్టాలు వీటన్నిటికీ రేపు వైఎస్ఆర్సీపీ ఓటు వేయబోతోంది. మీరు జాగ్రత్తగా గమనించండి. వ్యవసాయ చట్టాల పైన చర్చ జరగలేదన్నారు, అది అబద్ధము. ఎందుకంటే ఒక కన్సల్టేటివ్ కమిటీ చర్చ చేసిన తరువాత దానిని తీసుకొచ్చారు. ఈ బిల్లుని కేబినెట్ ఆమోదం రావడానికి ముందు ప్రభుత్వం రైతులతో కన్సల్టేషన్ చేసింది. దాదాపు 2.5 లక్షల మంది రైతులతో 3 నెలల పాటు కన్సల్టేషన్ జరిపింది. ఈ బిల్లులకు సంబంధించినటువంటి ప్రయత్నం మన్మోహన్ సింగ్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను పివి నరసింహారావు నుంచి ప్రారంభమై మన్మోహన్ సింగ్ సమయంలో కొనసాగి వచ్చినటువంటి ప్రక్రియ యొక్క కొనసాగింపు ఇది. ఇది ప్రతి వాళ్ళు చేతులు తుడిపేసుకుని నాకు సంబంధం లేదని చెప్పడం ఏదైతుందో సరైంది కాదు. విశాఖపట్నమే కాదు, ఈవెన్ బిహెచ్ఎల్ డిజిన్వెస్ట్మెంట్ కూడా అవుతోందండి. దయచేసి ఒక్క విషయం గమనించండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బాంబులు, తుపాకులు, తూటాలు తయారు చేయాల్సినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అండర్వేర్స్ తయారు చేస్తుంది. అండర్వేర్స్ తయారు చేయడానికి మన తిరుపూర్లో వెళ్తే సరిపోతుంది. తమిళనాడు తిరుపూర్లో ప్రైవేట్ రంగంలో బోలెడు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగపు చర్చలోకి మనము వెళ్లే బదులు నేటి వాస్తవికత ప్రైవేటైజేషన్, దీనిలో సెంటిమెంటాలిటీకి స్థానం లేదని నేను ఇందాక చెప్పాను. కేవలం అదే విషయాన్ని నేను మరొక్కసారి నొక్కి చెప్పదలుచుకున్నాను. మనకి ఇష్టమున్నా లేకున్నా ఇవి ప్రైవేటైజేషన్ అవుతాయి. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఐడిపిఎల్, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ మూతబడిపోయింది. దాన్ని ఎవరు ప్రైవేటైజ్ చేయలేదు, అది మూతబడింది. దానిలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు $101 బిలియన్ కేటగిరీలో 7 ఉన్నారండి. ఈరోజు మనకి రిపోర్ట్ వచ్చింది, దానిలో ఇండియాలో అత్యంత ధనికులు అని చెప్పినప్పుడు హైదరాబాద్కి చెందిన 10 మంది ఉంటే 10 మందిలో 7 ఫార్మా రంగానికి చెందిన వాళ్ళు. ఫార్మా రంగంలో 7 దిగ్గజాలు 10 వేల కోట్ల ఆస్తి సంపాదించుకోగలిగినప్పుడు, 10 వేల కోట్ల రూపాయల సంపదను వాళ్ళు సృష్టించుకోగలిగినప్పుడు, ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఐడిపిఎల్ ఎందుకు మూతపడిపోయింది? ఆల్విన్ ఎందుకు మూతపడిపోయింది? వాటిలో ఉన్నటువంటి ఉద్యోగుల భద్రత విషయంలో ఎవరు చూశారు? అది ప్రభుత్వ రంగ సంస్థలే. కాబట్టి మనము ఏవి ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలని, ఈ రోజు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 10 మంది బిలియనర్స్ లిస్ట్ ఏదైతే ఐ థింక్ ఇది $1,000 crore బిలియన్ క్లబ్ లో 7 ఉన్నారు. అందులో 10 మంది ఉన్నారు. అందులో 7 ఫార్మా రంగానికి చెందిన వాళ్ళు. కాబట్టి లెట్ us యాక్సెప్ట్ ద రియాలిటీ. ప్రైవేటైజేషన్ ఈజ్ ద ఫ్యూచర్.
అసలు ఈ దేశంలో ఏనాడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి కావు. ఇది నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి తప్పుడు విధానాల వల్ల, సోషలిజం అనేది మన మీద రుద్దడం వల్ల తీసుకొచ్చారు. మన కళ్ళ ముందు వెనిజువెలా ఉదాహరణ ఉందండి. 15 సంవత్సరాల్లో లాటిన్ అమెరికాలోని అత్యంత ధనవంతమైన దేశము ప్రైవేటైజేషన్ ని రద్దు చేసి సోషలిజాన్ని తీసుకుని రావడం వల్ల, అన్ని ప్రభుత్వం చేతుల్లో తీసుకుని రావడం వల్ల ఈరోజు దివాలా తీసింది. అది చేసినటువంటి మహానుభావుడు హ్యూగో చావెజ్ ముందే చనిపోయాడు. వామపక్షాల వాళ్ళు ఈరోజు ఆయన పేరు కూడా చెప్పడంలే. లెట్ us యాక్సెప్ట్ ది ట్రూత్. పూర్తిగా ప్రభుత్వ రంగ అన్ని నేషనలైజ్ చేయడం వల్ల ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది. వెనిజువెలా సర్వనాశనం. బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ లాటిన్ అమెరికా. ఆ దేశం ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఉంది. కరెన్సీని ముద్రించేసి ఇన్ఫ్లేషన్ ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాస్తవాలను మనం గుర్తిద్దాం. ప్రైవేటైజేషన్ విషయంలో ఇన్ పర్సన్ ప్రతి వ్యక్తి అంగీకరిస్తున్నాడు, ప్రతి రాజకీయ నాయకుడు అంగీకరిస్తున్నాడు. జగన్తో సహా, చంద్రబాబుతో సహా ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో చేసిన తర్వాత బషీర్బాగ్ జరిగి ఉండవచ్చు కాక, ఈరోజు మన విద్యుత్ వ్యవస్థ బాగుందంటే ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో అని రెండుగా డివైడ్ చేసి డిస్కమ్స్ ని తీసుకుని రావడం వల్ల జరిగింది ఇది. ఆ రోజు బషీర్బాగ్ జరిగి ఉండొచ్చు, దాని నేపథ్యం వేరు, అప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వేరు. కానీ లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాలను మనము చూడకుండా కేవలము సెంటిమెంట్, ప్రైడ్ అని చెప్పేసేసి మనము ఈ రకంగా మనము మన సంస్థల్ని మన చేతుల్లో ధ్వంసం చేసుకున్నప్పుడు ఐడిపిఎల్ కోసం ఈరోజు ఏడ్చేవాడు లేడు. రైట్ సుధాకర్ గారు, హైదరాబాద్లోనే ఉంది. సుధాకర్ గారు మళ్ళీ మీ దగ్గర వస్తున్న విల్సన్ గారు చెప్పండి. విల్సన్ గారు, ప్రైడు, సెంటిమెంటు, తెలుగు ప్రైడు, తెలుగు సెంటిమెంటు, ఈ రెండు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అవసరం లేని, అక్కర్లేని అంశాలు అంటారా? లేదా ఈ అంశాల మీద మీరు కేంద్ర బీజేపీతో మాట్లాడతారా? సార్, ఇప్పుడు ప్రభుత్వ రంగం ఎక్కడైతే బలహీనపడుతుందో అక్కడ న్యాచురల్ గానే ప్రైవేట్ రంగం వచ్చేస్తుంది. ఉదాహరణకు బిఎస్ఎన్ఎల్. అయితే మన రాజ్యాంగం దృఢ రాజ్యాంగం. అదేవిధంగా మన రాజ్యాంగంలో అనేక సదుపాయాలని, అనేక మార్పులు చేర్పులు మనం చేసుకుంటా వస్తున్నాం. 100 సార్లు రాజ్యాంగ సవరణ చేసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా పోవాలనేది సుధాకర్ గారు ఇచ్చిన వెర్షన్ నాకు అర్థమైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ని భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది అనడం అనేది సత్యదూరం. మీకు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. చెన్నై టు విశాఖపట్నం సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఇచ్చాము, గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాము, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాము, డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాము, రైల్వే లైన్ 1917 కిలోమీటర్లు ఇచ్చాము, డబ్లింగ్ ప్రాజెక్టు 3900 కిలోమీటర్లు ఇచ్చాము. ఇవన్నీ దాదాపు 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. వీటన్నిటిని మానిటరింగ్ చేయడం, వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం విధి. దుగ్గరాజపట్నం ప్లేస్ లో రామపట్నం ఇవ్వమని చెప్పని 2 సార్లు 3 సార్లు కేంద్రం లెటర్ రాసింది. అంటే నేనేమంటానంటే సంక్షేమ కార్యక్రమాల పేరుతో సీఎం గారు చూస్తున్నారు, కానీ అభివృద్ధి మీద కూడా దృష్టి పెడితే మీరు ఏదైతే అంటున్నారో ఇవన్నీ కూడా శరవేగంతో పాగుతాయి. కాబట్టి ఈ రోజు అమరావతిని మూలనేసిన, లేకపోతే శరవేగంతో జరగాల్సిన ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్రానికి బాధ్యత. అందుకని కేంద్రం మీద నెట్టి ఏదో కేంద్రం చేస్తుంది, మీరు చేయడం, మా కేంద్రం చేయడం లేదు, మేము చేస్తున్నాం అనే దుష్ప్రచారం ఎవరు చేసినా అది తప్పు. మీరు డివేట్ అవుతున్నారు విల్సన్ గారు, మీరు డివేట్ అవుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఒక్క నిమిషం, స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి సీఎంని పిలిపించి మాట్లాడే కార్యక్రమం అయితే రేపు ఎల్లుండిలో జరుగుతోంది. సీఎంకి ఈ విషయంలో మీరు గట్టిగా వ్యవహరించొద్దు, మీరు టోన్ డౌన్ చేసుకోండి, మీ స్వరాన్ని టోన్ డౌన్ చేసుకోండి అని స్పష్టంగా చెప్పే సూచనలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి. రెండోది, పోర్టులకు సంబంధించి కూడా సీఎం చిన్న పోర్టుల జోలికి రావద్దని ఆయన ఇంతకుముందే క్లారిఫై చేసినప్పుడు దాని మీద కూడా ఆయనకి చాలా తీవ్రంగా ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్ర ప్రజలు విల్సన్ గారు అర్థమైంది. ప్రైమ్ మినిస్టర్తో ఏం మాట్లాడారు, లేకపోతే ఇతర వ్యవస్థలతో ఏం మాట్లాడారు, రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరిని కూర్చోబెట్టి మాడమని చెప్పండి, ప్రెస్లో చెప్పానండి. రాష్ట్రానికి నష్టం జరిగే పని మా అధిష్టానం తీసుకుని మేము పోయి మాట్లాడతాం. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తారు కాబట్టి కేంద్ర బీజేపీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంతో మాట్లాడిన విషయం రేపు ఎల్లుండో చెప్తారా? అంటే
పిఐబి జనరల్గా ప్రెస్ ఆయన కాన్ఫరెన్స్ ప్రెస్ చెప్పాలా? ఇన్ఫర్మేషన్ కాదు సీఎం మేము చెప్తారు. మేము అంటే ఇట్స్ పోయి నాట్ దట్ సీఎం చెప్పరని కాదు, అధిష్టానానికి ఏం చెప్పామో సీఎం చెప్పరని అవన్నీ కాదు, మీడియాలో మీరు చెప్పాం. చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అదే ఒక పక్కన నిమిషం. పక్కన పెట్టండి, అదే కేంద్ర విధంగా బీజేపీ ముఖ్యమంత్రి గారు చెప్పగలదా? అదే మేము చెప్తున్నాం కదా, ముఖ్యమంత్రి గారు కూడా ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళు ఏమైనా చెప్తే ఆ విషయాలు ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పొచ్చు, అఖిలపక్ష ఏర్పాటు చేయండి. రకరకాల ఆబ్లిగేషన్స్ ప్రైమ్ దృష్టిలో మినిస్టర్ పెట్టుకుని చెప్తున్నారు. సీఎం మీద ప్లస్ ఒత్తిడి ఏంటి తేవటానికి చెప్పండి. ఆయన పిలిపిస్తున్నారని సమాచారం అండి. మీరు అదేదో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది అంటున్నారు. ఊహాగానాలు, ప్రతిసారి అదే అలా చెప్పేది, ప్రతిసారి సీఎం ఊహాగానాలను గారు- కొట్టిపారేద్దండి. సీఎం ప్రతిసారి గారు- సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది అని చెప్పకండి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా నిజాలు చెప్తుంటారు. దీన్ని వాళ్ళు చెప్పే నిజాల్లో ఒకటిగా భావించి మీరు కూడా దీన్ని అధ్యయనం చేయండి. వాళ్ళ విల్సన్ గారు, నిజాలతో మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి నాతో ఇది మాట్లాడారు, ఇది మాట్లాడడం వల్ల రాష్ట్ర ప్రయోజనానికి దెబ్బ తగులుతుంది అని అంటే మేము ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తాం. అందులో ఇంకొక మాట లేదు. మీకు వెనకగాడు బాం. అదే విధంగా రాష్ట్రం అన్ని రాజకీయ పక్షాలు కూడా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తాయి. మీకే అందులో డౌట్ లేదు. రాష్ట్ర ప్రయోజనం మేము మొట్టమొదటి ప్రయారిటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకి రాష్ట్ర ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకి అమరావతి తీసుకోండి. అమరావతి విషయంలో ఇప్పుడు మా నాయకులు కొద్దిమంది కేంద్రం చేతులు ఏమీ లేదన్నా మేము అమరావతికి మద్దతు ఇచ్చాం. ఎందుకని ప్రజల గుండె చప్పుడు ఏంటో, ప్రజల ప్రయోజనం ఏంటో. ఇప్పుడు మా భారతీయ మజ్దూర్ మోర్చా కూడా ఖచ్చితంగా విశాఖ కార్మికులకు అనుకూలంగా పనిచేస్తుంది. అది Right. భారతీయ జనతా Right, పార్టీ right. అనుబంధ సంఘం. రైట్ విల్సన్ అయితే గారు, నేనేమంటానంటే శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. విల్సన్ గారు, విల్సన్ గారు రైట్, మీరు క్లారిఫై చేశారు కదా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కనుక చెబితే మీరు కూడా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని. శ్రీనివాస్ చెప్పండి. మేము ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్. మద్దతిస్తాం. ఆయన రాష్ట్ర ప్రజలకు ఆయన కాపాడితే ఆయన మేము అండగా నిలబడతాం. రైట్, శ్రీనివాస్ చెప్పండి. మొత్తానికి అన్ని అంశాలు ఇలా చిక్కుముళ్ళు వేసినట్టు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ రంగమా లేదా ప్రభుత్వ రంగమా అనేటువంటి విషయాలు వేసేటప్పటికి డిఫరెంట్. ఈ విశాఖ ఉక్కు గురించి వచ్చేటప్పటికి కొంచెం సెంటిమెంట్ విధానం, దేనికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్స్ ద్వారా చేసుకుంటే కొంచెం లాభం పడుతుంది, మళ్ళీ భవిష్యత్తులో మంచి ఇంకా లాభాలు వస్తుందని చెప్పేసి అనేటువంటి వేరే సబ్జెక్టు. మొత్తానికి ఏదో ప్రైవేట్ రంగాన్ని మనం ఏదో దుర్మార్గంగానో లేకపోతే ఏదో విదేశీయుల కింద చూడక్కర్లేదు కదండి. ఎందుకంటే మీకు ఉదాహరణకి చెప్తాను, వాసుదేవన్ గారు 90స్లో బ్యాంకుల్లో కంప్యూటరైజేషన్ పెడుతున్నప్పుడు చాలామంది జెండాలు పెంచుకుని అక్కడ బ్యాంకుల ముందు ధర్నాలు చేశారు. ఏమని? కంప్యూటర్లు వస్తే చాలామంది ఉద్యోగాలు కోల్పోతాయని. ఈరోజు బ్యాంకుల్లో కంప్యూటర్ లేకుండా మనం చూడగలమా? అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ విషయంలో ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉన్న అనేక రంగాలు బయటకు వచ్చినాయి కాబట్టి మనం చాలా ఈజీ అయింది. ఇది వరకు ల్యాండ్లైన్ ఫోన్ పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే గారు రెఫరెన్స్ లెటర్ కావాలి. సాధ్యమా? మారుతున్న కాలం కారణంగా ప్రైవేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకటేసారి జవాబుదారితనం, పారదర్శకత, అదేవిధంగా పోటీతత్వం, ఈ మూడు ప్రభుత్వ రంగంలో లేనంతకాలం ప్రైవేట్ రంగం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సేఫెస్ట్గా వెళ్ళాలి, టైంకి రావాలి, నీట్గా ఉండాలి, అన్నిటిగా ఉండాలన్నటువంటి బస్సు ఎక్కుతాను తప్ప అది ప్రైవేట్తో లేకపోతే గవర్నమెంట్ దాన్ని చూసుకోను నేను. కానీ ఏదైతే విశాఖ ఉక్కు విషయంలో వచ్చిందో రేపు పొద్దున్న వేరే ప్రైవేట్ సంస్థకి ఇచ్చినప్పుడు అది కూడా లాభాల్లోకి రావాలంటే దానికి ఎక్కడ మైన్స్ కేటాయించాలి. అలా కదండి, శ్రీనివాస్ ఒక్క నిమిషం, మైన్స్ కేటాయించాలి కదా. అడుగుతున్నాం మనం. దేశంలో ఉన్న స్టీల్ పరిశ్రమల్లో 81% ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. 19% పిఎస్సి పబ్లిక్ సెక్టర్లో ఉంది. ఈ 19% కూడా స్టీల్కి అప్పజెప్పేస్తే, ప్రైవేట్కి అప్పజెప్పేస్తే, ప్రైవేట్ సెక్టర్కి అప్పజెప్పేస్తే ఇవాళ సిమెంట్ ధరల మీద ఎలా అడ్డు అదుపు లేకుండా పోయిందో రేపు పొద్దున స్టీల్ మీద కూడా అలాంటి అడ్డు అదుపు, లేకపోతే ఆయనకి నచ్చనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఆ కంపెనీ మూసుకొని వెళ్ళిపోయి ఆ వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పుడు ఉన్న 19% పిఎస్యును కూడా మీరు రక్షించుకోవడానికి మీ మిత్రపక్షానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయరా? ఒకటండి, మేము ఆల్రెడీ దాని గురించి దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మేము చూపించాం. ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ కూడా చూపించాం. రేపు పొద్దున ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ సంస్థకైనా ఎక్కడి నుంచైనా గనులు కేటాయించాలి కదా. అదేవిధంగా దీనికి కేటాయించమని ఒక ఆప్షన్స్ అది మేము చూపించాం. నేను అంటుంది అన్ని విషయాల మీద సెంటిమెంట్ మీద నడుస్తారు ఇక్కడ రకరకాలుగా. రేపొద్దున అలా కదండి, విధానంతో వచ్చిన ప్రాజెక్ట్ మీకు సెంటిమెంట్ అనిపించలా? నేను సెంటిమెంట్ కాదే చెప్తున్నాను. నేను ఈ రోజున విశాఖ ఉక్కు మీరు అదే అన్నా, అన్ని విషయాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడం అనే విషయాన్ని ప్రైవేట్ రంగం లేకపోతే ప్రభుత్వ రంగం మధ్య ఉన్న విధానాన్ని రెండింటిని కలిపి ముడివేసి చేస్తున్నారు. మీరు నేను అంటుంది విడివిడిగా ఆలోచించండి. ఖచ్చితంగా ఎలా ముడేసినట్టండి ప్రైవేట్ విశాఖ ఉక్కు విషయంలో మీరు ఇదే ఉత్తరాది రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే రకమైన వ్యవస్థ తీసుకురాగలరా? మనం ఇదే విధంగా మోసపోతాం. గతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పక్కన రాష్ట్ర విభజన జరిగిపోతుందని తెలిసినా కూడా సమైకేంద్ర సెంటిమెంట్ అన్నాం. ఉన్నదో పోయింది, ఉంచున్నదో పోయిందన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. ఈ రోజున ప్రత్యేక హోదా విషయంలో కూడానేమో ఆ పేరు గురించి టెక్నికల్ కారణాలు చూపించి కేంద్రం ఇవ్వలేని పక్షంలో దానికి ఆల్టర్నేటివ్స్ చూపించి సాధించుకోవడం మానేసాం. మాకు అదే కావాలి, కుందేలకు 3 కళ్ళట్టుగా అది సెంటిమెంటే, అది పోయింది. నేను అంటుంది ఒక విషయం మీద ఆల్టర్నేటివ్స్ ఖచ్చితంగా చూపించాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఖచ్చితంగా చూపించాలి. ఆ మార్గాలు మూసుకుపోయినట్టు మనం ఏదైనా ఆప్షన్ చూపించాలి.
అదేమీ లేకుండా అంటే మూసుకుపోయేదాకా వెయిట్ చేద్దామని మీ ఆలోచన. అందుకు నేను కాదంటలేదు, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ అక్కడ పెట్టాం మనం. ఇప్పుడు ఎవరు పెట్టారు, రేపు పొద్దున్న ముఖ్యమంత్రి గారు పెట్టినా ఆప్షన్ చూపిస్తారు, ఇది మాకు ఇక్కడ సెంటిమెంట్గా ఉంది, చాలా ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ పెట్టాలని చెప్పి ఆప్షన్ చూపించాలి. ఆయన కూడా చూపించకపోతే రేపు పొద్దున ఆయన జవాబుదారు అవుతాడు. అదే అంటున్నాం, అది ఆయన రేపు పొద్దున పోస్కోతో ఒప్పందం చేసుకున్నారండి. ఆ ఒప్పందంలో ఉన్నటువంటి కండిషన్స్ కానీ ఏదైనా కానీ రేపు పొద్దున లీగలైజేషన్ వస్తే సింగపూర్ కోర్టులు తేల్చుకోవాలనే విషయం కానీ థర్డ్ పార్టీకి పెట్టే ఆప్షన్ కానీ ఏతోనో వాటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలండి. ఇక్కడ ఏం చెప్పకుండా ఇక్కడ మాకు ప్రజల సెంటిమెంట్తో మాకు సంబంధం లేదని చెప్పేసి కూర్చుంటే కుదరదు కదా. అది ఏం చెప్తారో రేపు పొద్దున ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పి ప్రజలకు ఎవరిచ్చిన్నాడు, నిజంగా కేంద్ర ప్రభుత్వం అయినా కూడా అవసరం లేదు ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతామని చెప్పేసి విశాఖ విషయంలో అంటే ఆయన పోరాటం చేస్తే ఆయనతో పోరాటం చేయడానికి బీజేపీతో సహా మేము అందరం కలిసి ఉంటామని చెప్పి మేము అంటున్నాం కదా. మేము అంటుంది ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందడం అంటే అదేదో మనం ఏమే పాకిస్తాన్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనం ఇవ్వట్లేదు కదా, మన భారతదేశంలో కదా. ఈ రోజునేమో గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు పంపం, ప్రైవేట్ స్కూల్లో పంపుతాం. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం చేయించుకోవడానికి వెళ్దాం, నామోషిగా ఫీల్ అవుతాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం. మీకని కదా అంటుంది. చాలా మందికి ఏంటంటే ఇటువంటి ఈ విషయాల్లోనేమో ప్రైవేట్ రంగాలు కావాలా, ఈ విషయాలేమో గవర్నమెంట్ రంగం మాత్రం ఖచ్చితంగా నష్టాల్లో ఉన్నా కూడా గవర్నమెంట్ రంగాలు కావాలంటే ప్రభుత్వ బాధ్యత ఉద్యోగాలు ఇవ్వడం కదండి, మా ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది ఏ రూపాయన ఇస్తుంది అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. పరిశ్రమలు రావాలి, అనేక మంది లక్షలాది మందికి ఉపాధి కలిగించాలి, ఇది చేయాలంటే ప్రభుత్వం. అంతేగాని చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వలేదు కదా. ఆ మాట చదువుకున్న వాళ్ళందరూ కూడా అడగట్లేదు కదా. అంటే అదే విధంగా ఈ రోజున ప్రజలకి క్లారిటీ ఉందండి, ప్రజలకి ప్రభుత్వాల కన్నా రాజ్యీయ పార్టీల కన్నా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మనోభావాలు పేరుతో అక్కడ ఏదో ధర్నాలో రాస్తారోకోలు పాదయాత్రలో చేయడమే కాకుండా రాజ్యాంగబద్ధంగా దానికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటనేది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ తీసుకెళ్లే విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఒక అఖిలపక్ష కమిటీ అని వేసి అన్ని పార్టీలను కలుపుకుని వెళ్ళాలని చెప్పేసి మాలాంటి వాళ్ళు అంటాం. ఎందుకంటే దానికి ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి. అంతే తప్ప అన్ని సంస్థలు దాన్ని ముడిపెట్టి ప్రైవేటు నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లోకి అసలు ప్రైవేటీకరణ చేయకూడదు అంటే ఇలా ఎయిర్ ఇండియా ఏమైందండి ఇక్కడ? అదే పరిస్థితి వస్తుంది. ఆ భారం ఎవరి మీద పడుద్ది? తిరిగి ప్రజల మీద పడుద్ది. అంటే నష్టాల్లో కూరుకుపోయినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, దానికి ట్యాక్సులు కట్టుకుంటాలంటే రేపు పొద్దున భారం అంతా ప్రజల మీద పడుద్ది. దానికి ఒక ఆల్టర్నేట్ చచ్చిపోకుండా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, అలాగే థ్యాంక్ యూ రాకాష్ సుధాకర్ గారు, విల్సన్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం. పెళ్ళికొడుకు జీతం కాదు ముఖ్యం, మీ అమ్మాయి జీవితమే ముఖ్యం. హిందువులలో అన్ని కులాల వారికి సంబంధాలకి ఇప్పుడే లాగిన్ అవ్వండి www.hindumatrimony.net. మొబైల్ అండ్ వాట్సాప్ నంబర్ 8862400088. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇది నగల విషయం కాదు, మీ డబ్బు విషయం. కష్టపడి సంపాదించి డబ్బులిస్తున్నారు. అందుకు ఎక్కడ ఎక్కువ బంగారం వస్తుందని చూడాలిగా. మీ డబ్బండి, మీ శ్రమ.